హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా కలెక్షన్స్ చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అన్ని కూడా మీకు చూపిస్తూ వస్తున్నాం కదా. ఈ రోజు చూపించబోయే ఐటమ్ వచ్చేసి జల్గా ఎలాగూ సమ్మర్ వస్తుంది. సమ్మర్ కి కావాలి చాలా కలెక్షన్స్ కావాలి అనుకుంటారు, డిఫరెంట్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటారు కదా. అలాంటి వారి కోసం ఈ రోజు చూపించబోతున్నాము కంచి కాటన్ వెరైటీస్ చూపిస్తున్నామండి. చాలా మంది కాటన్ లోనే న్యూ కలెక్షన్స్ కావాలి అనుకుంటారు కదా, అందుకోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనకి అందుబాటులో ఉంచారు కంచి కాటన్ వెరైటీ అన్నమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ అనేది సమ్మర్ కి యూస్ఫుల్ గా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. శారీ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి గ్రీన్ లైన్స్ అనేది హైలైట్ చేశారు. టర్మరిక్ ఎల్లో మీద మనకి ఒక థిక్ గ్రీన్ లైన్స్ అనేది ఇస్తూ పళ్ళు పాటు కొంచెం సింపుల్ గా ఒక ఎలిగెంట్ లుక్ అంటే ఒక క్లాసీ ప్రొఫెషనల్ లుక్ వచ్చే విధంగా మనకి పళ్ళు పాటు అనేది డిజైన్ చేశారు. మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుందండి. ప్యూర్ కాటన్ ఐటమ్ ప్లెయిన్ శారీ టర్మరిక్ ఎల్లో తీసుకున్నారు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ అలాగే ఎల్లో షేడ్ మిక్స్ అవుతూ 2 షేడ్స్ తో మనకి బార్డర్ అనేది ఇచ్చారు. అలాగే గోల్డెన్ లైన్ అనేది ఇచ్చారు. ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ అనేది శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. కొంచెం సింపుల్ అండ్ డిగ్నిఫైడ్ శారీస్ అని చెప్పుకోవచ్చు. కింద బార్డర్ చూస్తే కూడా పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. కంచి కాటన్ వెరైటీస్ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. సమ్మర్ కి యూస్ఫుల్. మనకి ఈ శారీ అంతా కూడా యాస్టీస్ ఇదే విధంగా ఉంటుంది. ఏంటి స్పెషాలిటీ, శారీ అంతా సింపుల్ గా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది హైలైట్ చేశారండి. చూడండి, ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది మనకి థ్రెడ్ వీవింగ్ ఒక బ్రొకెట్ బట్ జరీ యూస్ చేయకుండా మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇస్తూ చాలా కొంచెం వెరైటీగా న్యూ కలెక్షన్ ఆఫ్ బ్లౌజ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ శారీని గమనిస్తే కనుక ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, పింక్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అనేది గమనించవచ్చు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 814 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర సిల్క్స్ లో కంచి కాటన్ శారీస్ అందుబాటులో ఉంటాయి. మరి దీంట్లోనే కలర్స్ చూద్దాం. నెక్స్ట్ కలర్స్ కూడా మనకి అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉంటాయండి. జస్ట్ టైం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని కలర్స్ మాత్రమే మీకు చూపించగలుగుతాం. అట్ ద సేమ్ టైం మోడల్స్ కూడా మీకు కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాము. షోరూమ్స్ ని విజిట్ చేస్తే కనుక బల్క్ లో వెరైటీస్ అనేవి ఉంటాయి. అన్ని శారీస్ ఉంటాయి అనమాట. మనకి ఈ శారీని గమనిస్తే కంచి కాటన్ కనుక పళ్ళులో చూస్తే కనుక మనకి గ్రీన్ లైన్స్ అనేవి కొంచెం థిన్ లైన్స్ ఇస్తూ అటు ఇటు మనకి ఇది వచ్చేసి ఎక్కువగా విడ్త్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఈ విధంగా ఇచ్చారు. అదంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ మిగతా షేడ్ అంతా కూడా చూస్తే కనుక మనకు ఒక కనకాంబరం షేడ్ లోనే బట్ డిఫరెంట్ గా వీట్ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతున్న షేడ్ అనేది గమనించవచ్చు. శారీ అంతా కూడా మిడిల్ ఈ కలర్ ఆఫ్ షేడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక మెరూన్ అండ్ గోల్డ్ లైన్స్, అవుట్ లైన్ వచ్చేసి థిక్ మెరూన్ ఇచ్చారు. మధ్యలో మాత్రం మనకి ఎల్లో హైలైట్ చేశారు. కాంట్రాస్ట్ తీసుకున్నారు. మళ్ళీ ఎల్లో అనేది యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది. పైన బార్డర్ ఈ విధంగా ఉంటుంది. మిగతా మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. మనకి శారీకి కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ యాస్టీస్ పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా ఈ విధంగానే హెవీ జరీ యూస్ చేయకుండా ఎలాంటి బ్రోకెట్ డిజైన్ కానీ ఎలాంటి వీవింగ్ లేదు, ఓన్లీ ప్లెయిన్ గా ఇస్తూ ఇచ్చారు. బట్ బ్లౌజ్ అనేది ఈ శారీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ చూసారండి, టోటలీ కాంట్రాస్ట్ డిఫరెంట్ వీవింగ్ అలా బ్లౌజ్ అనేది తీసుకున్నారు. ఇది కూడా మనకి కాటన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో చూసారా వీవింగ్ అనేది మనకి డిఫరెంట్ ఒక ఎల్లో మీద ఆరెంజ్ థ్రెడ్ వీవింగ్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. చూడండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా మనకి డిఫరెంట్ గా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా ఇవ్వడం జరిగింది. బట్ కాటన్ బ్లౌజ్ అనేది శారీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి బ్లౌజ్ హైలైట్ చేస్తూ కంచి కాటన్ శారీస్ అనేవి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 814 రూపీస్. మరి నెక్స్ట్ కలర్ చాయిస్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక కాటన్ లోనే ఇంకో డిఫరెంట్ వీవింగ్ అండి. మనకి అంటే బ్లౌజ్ మాత్రమే వీవింగ్ ఉంది, మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉందని చెప్పుకోవచ్చు. శారీలో పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి పింక్ లైన్స్ అనేవి హైలైట్ చేశారు అనమాట. అంటే అది కూడా లైట్ పింక్స్ లైన్స్ అనేది ఇస్తూ మనకి ఒక మెహందీ గ్రీన్ అనేది హైలైట్ చేశారు. మెహందీ గ్రీన్ మీద పింక్ లైన్స్, ఇదంతా కూడా హ్యాండ్ వెరైటీ కంచి కాటన్ పింక్ లైన్స్ అనేది ఇస్తూ కొంచెం కాంబినేషన్ చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఈ విధంగా పళ్ళు ఒక సింపుల్ లుక్ అనేది మనం చూడవచ్చు ఈ శారీలో. మిగతా శారీ అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి గంగా జమున బార్డర్ అనేది శారీకి స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన చూస్తే కనుక మనకి పింక్ కలర్ కాటన్ బార్డర్ అనేది ఇచ్చారు. జస్ట్ సింపుల్ గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా థిక్ రోజ్ పింక్ తీసుకున్నారు. గ్రీన్ కి కాంట్రాస్ట్ కాబట్టి చాలా బాగుంటుంది. ఏంటి ఇంకా ఇది చూసారా, ఈ విధంగా పైన బార్డర్ చూస్తే కనుక మనకి పింక్ ఇచ్చారు. కింద బార్డర్ చూస్తే కనుక ఒక బ్రౌన్ కలర్ ఇచ్చారు. ఈ విధంగా బ్రౌన్ అండ్ పింక్ గంగా జమున బార్డర్స్ అనేవి స్టెప్స్ పెట్టినప్పుడు మనకి ఆ వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా బార్డర్స్ అనేవి 2 బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇస్తూ ఈ విధంగా శారీని హైలైట్ చేశారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక బ్లౌజ్ కూడా మనకి టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చారంటే అంటే కొంచెం నియర్ బై కలర్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు. మనకి మెహందీ కలర్ కి ఒక మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో మనకి వీవింగ్ అంతా కూడా టర్మరిక్ ఎల్లోతో ఈ విధంగా వీవింగ్ బ్లౌజ్ అనేది మనకి శారీ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 814 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం.
నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకు ఒక పీచ్ అలాగే ఒక మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అనేది శారీలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు పార్ట్ చూద్దాం. శారీ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి పీచ్ పళ్ళు అనేది ఇచ్చారండి. పీచ్ పళ్ళు మీద మనకు ఒక ఎల్లో బ్యాక్గ్రౌండ్ తో పీచ్ లైన్స్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారు. ఈ విధంగా పళ్ళు అనేది జస్ట్ లైన్స్ తో హెవీ జరీ యూజ్ చేయకుండా ఈ విధంగా పళ్ళు అనేది ఉంటుంది. మిగతా శారీ చూద్దాం. మిగతా శారీ అంతా కూడా లైట్ పీచ్ కలర్ అనేది షేడ్ కాబట్టి మనకి పింక్ అండ్ ఎల్లో షేడ్ అనేది శారీలో గమనించవచ్చు. ఈ విధంగా లైట్ ఒక మనకి ప్లజెంట్ లుక్ వచ్చే కలర్స్ అన్ని కూడా శారీలో చూస్తున్నాం. పైన బార్డర్స్ చూద్దాం. పైన బార్డర్స్ చూస్తే కనుక మనకి ఒక మెజంతా పింక్ ఇచ్చారు, లైన్స్ అనేది ఇచ్చారు, అలాగే పికాక్ బ్లూ అనేది ఇచ్చారు. ఈ విధంగా 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి బార్డర్స్ అనేది ఇస్తూ మధ్యలో లైన్స్ గోల్డెన్ లైన్స్ అనేది ఇస్తూ ఈ విధంగా పైన బార్డర్ హైలైట్ చేశారు. కింద బార్డర్ చూద్దాం ఒకసారి. కింద బార్డర్ కూడా పైన కింద బార్డర్స్ అనేది యాస్టీస్ అండి. కాకపోతే మనకి కలర్స్ అనేది కొంచెం అటు ఇటుగా చేంజ్ చేయడం జరిగింది. మనకి కలర్స్ అనేది నియర్ బై కలర్స్ ఇచ్చారు, బట్ కాంట్రాస్ట్ అనేది తీసుకున్నారు. ఈ విధంగా శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. మనకి పీచ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. అది కూడా మనకి మెజంతా పింక్ థిక్ కలర్ అనేది ఇచ్చారు. శారీలో బార్డర్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇచ్చింది. కాంబినేషన్స్ చూసారా చాలా స్పెషల్ గా ఉన్నాయి మనకి. ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వీవింగ్ కూడా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 814 రూపీస్. నెక్స్ట్ చూస్తే కనుక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. మంచి టర్మరిక్ ఎల్లో మనకి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మనకి సమ్మర్ కి యూస్ఫుల్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ చూస్తే కనుక ఎల్లో అండ్ మెరూన్ లైన్స్ అనేది ఇచ్చారు. పళ్ళులో చూస్తే మెరూన్ లైన్స్ ఇచ్చారు, ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇటు చూస్తే కనుక మనకి ఒక బ్రిక్ కలర్ లైక్ మెరూన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా థిక్ గా ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక 2 వేరియేషన్స్, ఒకటి గ్రీన్ ఇచ్చారు, మెరూన్ కమ్ ఎల్లో షేడ్ మిక్స్ అవుతున్న బార్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ లో గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. పైన కింద బార్డర్ అనేది ఇదే కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం పైన కింద ఇదే బార్డర్ తో త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. చూసారా శారీకి బ్లౌజ్ కూడా మనకి కొంచెం శారీ సింపుల్ గా ఉంది. మనకి ఒక డిగ్నిఫైడ్ లుక్ వచ్చే విధంగా స్పెషల్ గా ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా చూసారా ఈ విధంగా ఒక ఆరో సింబల్ స్టైల్ ఆఫ్ వీవింగ్ అనేది మనం ఈ శారీలో గమనించవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు. ఈ శారీస్ అన్ని మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో 814 రూపీస్ కి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు సమ్మర్ కి కావాల్సిన న్యూ కలెక్షన్స్ కావాలి, కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలి, సమ్మర్ కి యూస్ఫుల్ ఐటమ్స్ కావాలి, అలాగే కంచి కాటన్ శారీస్, ఎలాంటి శారీస్ అయినా విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనకి ముఖ్యంగా రీజనబుల్ ప్రైజెస్ కి అలాగే న్యూ కలెక్షన్ స్టాక్స్ అన్ని కూడా మన ముందు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి కూడా విజిట్ చేయవచ్చండి. 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక కొత్తపేట దిల్ష్ నగర్, అలాగే ఇంకొకటి వచ్చేసి ఏఎస్ రావు నగర్ ఈ సైడ్ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి ఇలాంటి శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. అలాగే ఆన్లైన్ లో కూడా మీకు శారీస్ కావాలి అనుకుంటే పక్కన జస్ట్ మనకి నెంబర్స్ కాల్ అవుతున్నాయండి. నెంబర్స్ కి కాల్ చేసి కూడా మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లో కూడా శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్. బై బై.